శ్రీతమూర్తి పురుష సింహమా సింహము పాలిసొమ్ము గోమాయువు కోరు చందమునా మత్తుడు చైత్యుడు నీ పదాంబుజాయిని అయిన కొనిపోజదనంతు నునవా యధమాధముండరుగన్నా అద్భుతమైన భవత్ ప్రతాపమున పోతన మహాభాగవతం దశమస్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. రుక్మిణీదేవి పంపిన విప్రవరుని రాయభారము శ్రీకృష్ణుడు విని సంతోషించి సందర్భమున ఆ రాయభారి ఈ విధముగా రుక్మిణి వివాహ శుభ సందేశమును వినిపించని తెలిపినది అని అన్నాడు. పద్యభావము వక్షస్థలమందు శ్రీదేవిని వహించిన ఓ పురుషశ్రేష్ఠుడా, ఓ మంగళమూర్తి, పురుషులలో సింహము వంటి వాడవుని సింహమునకు అర్హమైన సొత్తును నక్క వాంఛించునట్టు నీ చరణ సరోజాలను స్మరించే నన్ను మతోన్మత్తుడైన శిశుపాలుడు శీఘ్రముగా వచ్చి తీసుకుని పోవడానికి యత్నిస్తున్నాడు. అల్పులలో అల్పుడైన ఆ చేదిదేశపు రాజు ఆశ్చర్యజనకమైన నీ పరాక్రమము ఎరుగడు సుమా అని ఈ విధముగా అగ్నిదోతనుడనే రాయభారి శ్రీకృష్ణునకు రుక్మిణి సందేశమును వినిపించినారు. శుభం.